ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభావందనాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మనము ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. మనిషికి ఊహ తెలిసింది మొదలుకొని తను చనిపోయేంత వరకు ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. అయితే ఈ ఆలోచనల్లో అవి ఎంతవరకు నీకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, మనిషి ఇచ్చే ఆలోచన అన్నిసార్లు సక్సెస్ అవ్వదు. మనిషి జీవితంలో కొన్ని సార్లు ఎదగడానికి చాలామంది దగ్గర చాలా ఆలోచనలు తీసుకుంటాడు. కానీ అవి కేవలం భూమి మీదకి మాత్రమే సరిపోతాయి. కానీ మనిషి జీవితం భూ సంబంధమైంది కాదు, పర సంబంధమైంది అనేది గుర్తుపెట్టుకుంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటను కూర్చుండక, దేవుని వాక్యమందు ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తుంది. అర్థమైందండి. కనుక మనిషి ఆలోచన కేవలం భూ సంబంధమైంది. అందులో మంచి చేసే ఉండొచ్చు, చెడు చేసే ఉండొచ్చు. కానీ దేవుని ఆలోచన ఏంటంటే నిత్య జీవాన్ని ఇచ్చేది. కనుక వాక్యమును ధ్యానించేవాడు, వాక్యము ద్వారా ఆలోచన పొందేవాడు పరలోకానికి సంబంధించిన వాడు. కనుక మనము భూ సంబంధమైన వారైతే భూమి మీద ఉన్న ఆలోచనలు ఉంటాయి, పర సంబంధమైన వారైతే పరలోకానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. ఏ ఆలోచన మంచిదంటే, భూ సంబంధమైన ఆలోచన కేవలము, మీరు గమనిస్తే కేవలము స్వార్థం ఉంటుంది. పరలోక సంబంధమైన ఆలోచన అందరికీ మేలుకరంగా ఉంటుంది. కనుక దేవుని ఆలోచన ఏంటంటే, మనం అందరము పరలోకం రావాలని. దేవుని ఆలోచన కలిగిన వారి ఆలోచన ఏంటంటే, అందరినీ పరలోకానికి చేర్చే ప్రయత్నంలో పాలిభాగస్తులు అవ్వాలని. వాళ్ళు ఎలా ఉంటారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవరు, పాపుల మార్గమున నిలవరు, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండరు. ఈ 3 చేసుకుంటూ వెళ్తే మనిషి చాలా విషయాల్లో తప్పించుకోవచ్చు. కనుక నీ ఆలోచన కన్నా, దుష్టుల ఆలోచన కన్నా దేవుని ఆలోచన చాలా గొప్పది. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన దేవుడు. కనుక అందరూ కూడా దేవుని ఆలోచనలతో ఇంకా అభివృద్ధి చెంది ప్రభు రాకల్లో ఎత్తబడే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.